అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ ఎంతో మీరు అంతే. రచన డాక్టర్ మజ్జి భారతి గారు. సుహా, ఇంటికి వచ్చేటప్పుడు 20,000 డ్రా చేసి తీసుకురా. భర్త శ్రీహర్ష మాటలకి కళ్ళెత్తి చూసింది సుహాసిని. విషయమేమిటి అన్నట్లు. కళ్ళతోనే మాట్లాడుతుంది అంటుంటారందరూ సుహాసినిని చూసి. అదే, ఈ నెల నీ ఖర్చులు వదినకు ఇవ్వాలి అన్నాడు మాటలకి తడుముకుంటూ. అర్థం కానట్లు చూస్తున్న సుహాసినితో, పెళ్లికి ముందు ఒక్కడినే కదా 20,000 ఇచ్చేవాడిని ఖర్చులకి. ఇప్పుడు నువ్వున్నావు కదా, పెళ్ళికి నా జీతమంతా ఖర్చయిపోయింది. వచ్చే నెల నిన్నడగను, నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను. సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష. అప్పటికి ఊరుకుంది సుహాసిని. కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. పెళ్ళై ఇంకా నెల రోజులు కాలేదు. ఉమ్మడి కుటుంబం. పెద్ద అయిన బావగారు శ్రీకాంత్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2 ఆడపిల్లలు. 2-3 ఏళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న 3 పడక గదుల ఇల్లు. పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా ఉన్న మాటలు మొన్న తోడికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని. ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని. హర్ష కన్నా చిన్నదైన ఆడపడుచు శ్రీలత పెళ్ళై భర్తతో బెంగళూరులో ఉంటుంది. పెళ్లికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది. 65 ఏళ్ల అత్తగారు యశోదమ్మగారే. ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయమా? ఆమెను చూస్తుంటే అలా అనిపించటం లేదు. తోటికోడలు అత్తగారి మేనకోడలే. అత్తా, ఈరోజు ఇది చేసుకుందాం, నీ వంట రుచి ఎవరికీ రాదు అంటూ తియ్యగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చెయ్యాలో అత్తగారికి పురమాయిస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నాన్నమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నాన్నమ్మనే అడుగుతుండటం కూడా చూస్తుంది. హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు. నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోటికోడలదని, పని అత్తగారిదని. ఆ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటం కష్టంగా ఉంది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చేయబోతే నీకెందుకులే అమ్మా అనేస్తున్నారు. చొరబడి చేయటం తనకి ఇంకా అలవాటు కాలేదు. చూచాయగా హర్షతో అంటే, నువ్వు మరీ భూతద్దంలో నుండి చూస్తున్నావు. వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవలు లేకుండా ఎన్నాళ్ళు కలిసి ఉండగలరా? నువ్వు వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు. అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. పెళ్ళైన నాటి నుండి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష, పాలవాడు వచ్చాడు చూడు, పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోటికోడలు పద్మ. ఆఖరికి పిల్లల ఫీజులు కూడా. ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తామిద్దరి కోసం చెరో 20,000. ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకి 40,000. అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు. ఇప్పటి నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయటానికి జంకాడు శ్రీహర్ష. పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు. ఏమిటి, ట్రాన్స్ఫరా? మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో బావగారు. పెళ్ళై 2 నెలలు కాలేదు, అప్పుడే ఎడవాట. తోడికోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త. ఆపించుకోవచ్చేమో, కనుక్కోకూడదా? అత్తగారి ఆదుర్దా. అయితే మేము సెలవులకి బాబాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చు. పిల్లల ముఖంలో ఆనందం. వాళ్లను దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని. మంచి ఆఫర్ వచ్చింది బావగారు. ఆఫీస్లో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు. అదీ కాక ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా. ఈయన నాతో పాటు వస్తారు, ఇంకా ఎడబాటు ఏముంటుంది? తోటికోడల్ని చూస్తూ చెప్పింది సుహాసిని. ఆ రాత్రి గదిలో, సుహా, ఇక్కడే ఉంటే బాగుంటుందేమో, అలవాటైన ఊరు, అందరం కలిసి ఉండవచ్చు. ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు. అన్నీ అమ్మ వదిన కలిసి చేసుకుంటారు. బయటకు వెళితే మనం కష్టపడాల్సి వస్తుంది. ఆలోచించు. అదీ కాక అమ్మను వదిలి నేనుండలేను చెప్పాడు శ్రీహర్ష. ఈయన వీళ్ళ అమ్మను వదిలి ఉండలేరు. మరి నేను మా అమ్మను వదిలి ఇక్కడికి రాలేదా? మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకి తిరిగింది సుహాసిని. అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకి. రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా. ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట. అత్తయ్యని మాతో తీసుకువెళ్తాం. భోజనాల దగ్గర సుహాసిని మాటలకి పిడుగుపడింది ఆ ఇంట్లో.
అమ్మ లేకపోతే ఎలా? బావగారు: హర్షే కాదు, అత్తను వదిలి నేను ఉండలేను కదత్తా. తోడికోడలు. తనతో మాట మాత్రంగానన్నా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష: నాన్నమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు? పెద్ద మనవరాలు: నాన్నమ్మ లేకపోతే మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు? చిన్న మనవరాలు: ఏమే, నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను? నాన్నమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాన్ని నెత్తిన మొట్టి, అత్త ఎక్కడికి రాదు, మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు, ఇప్పుడు తననెక్కడికి పంపించలేను ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికోడలు. సరే అక్క, మీ ఇష్టం. కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు. ఆ తర్వాత గొడవలు పడటం ఇష్టం ఉండదు. ముందే చెప్తున్నాను. ముందు ముందు అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం, ఇంకా మేమెన్నాళ్ళు చూస్తాం, మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి. కుండబద్దలు కొట్టింది సుహాసిని. సుహాసిని తెగువకి నలుగురు నిశ్చేష్టులైపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని. మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అంత తెంపరితనమా? పెళ్ళై 10 ఏళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష. అమ్మో, ఆయనకి చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తొస్తున్నాయి హర్షకి. మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెప్తుంది. వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష. మూడోసారి భార్యాభర్తలు దూరం దూరంగా. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి ముఖంలోనూ నవ్వులేదు. ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు. భోజనాల వేళ ఏదో మొక్కుబడికి కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నోరు నొక్కుకుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోడికోడలి గుండ్రాయితనం చేరవేస్తుంది పద్మ. మేనత్త అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను? పెద్దవారు బావగారున్నారని కూడా లెక్కలేకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా? ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు. పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వేరు కాపురం పెట్టిస్తుంది. ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం. హర్షను ఏనాడైనా మరిదిలా చూశానా? సొంత తమ్ముడులాగే చూసుకున్నాను. అత్తను అత్తలాగా చూశానా? అమ్మలాగే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అయినా హర్షకైనా బుద్ధుండాలి కదా. నోరు ముయ్యి అని పెళ్ళానికి చెప్పుకోలేడా? నువ్వు పోతే పో, నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగని వారికి అడిగిన వారికి చెప్తోంది పద్మ. హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయా మాటలు. అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెప్తోందా మాటలు. ఆ మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. వదిన అంటున్నట్లు నేను రానని చెప్తే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు. సుహాసిని ఆఫీస్ నుండి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావు? పెళ్ళై ఇన్నేళ్లైనా అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పని చేయదు తెలుసా? గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష. ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులిమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కరోజైనా మీ వదినను అడిగి ఉండరు తెలుసా? అంతే గట్టిగా సమాధానం వచ్చింది. డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షని. అత్తను వాళ్లతో పంపిస్తే ఉపయోగమేమిటి? పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది పద్మ. హర్షలాగా కాదు సుహాసిని. ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది. పోనీ అత్తను పంపిద్దామంటే అమ్మో, అన్ని పనులు తానే చేసుకోవాలి. పంపించకపోతే ఎల్లకాలము అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో, ముసలితనంలో ఏ జబ్బులొస్తాయో, వాటికెంత ఖర్చవుతుందో. ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారు? అమ్మో వద్దులే, ఆవిడను ఉంచుకోవటం ఎందుకు? కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయటం ఎందుకు? పంపించేస్తాను. చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను నిర్ణయించుకుంది పద్మ. యశోదమ్మ చిన్న కోడలితో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది. నీ నిర్ణయం ఏమిటి? ఎక్కడుంటావు అని ఏ ఒక్కరూ కూడా ఆవిడను అడగలేదు.
ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు. రేపే ప్రయాణం. ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో. అడగలేక చిన్న కోడల్ని అడిగింది యశోదమ్మ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు. మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మందులు మాత్రం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయాను. మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి. అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ, ఎంత ధైర్యం, అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసినిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్. ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని. ఛీ, ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. ఆ రాత్రి వాళ్ల గదిలోకే రాలేదతను. తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోటి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి. ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకుని బయలుదేరవచ్చు. రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకువెళ్లిన సామాన్లు ప్యాకెట్లు కాలికి అడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ల అవసరాలే తీరుస్తుందా, తన పూజే చేసుకుంటుందా? ఆ ఒక్కరోజు తనకి ఏమీ లేకపోయినా, ఎవరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ అద్దె ఇంట్లో తులసికోట పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో, పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో అడిగితే కోడలేమని సమాధానం చెప్తుందో. తన పిల్లలే తనను పట్టించుకోకపోతే కోడలికేం అవసరం తనను పట్టించుకోవటానికి? పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమో చెప్పడు. నెలకొకసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు. మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను. పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టిపడేస్తాడు. పెద్ద కోడలు పద్మ ఆడబొడుచు కూతురు. అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది. అత్త నన్ను ఏ పని ముట్టుకోనివ్వదు. పెళ్ళై ఇన్నేళ్లైనా ఆమె మాట తోసేయలేను అంటూ తీయగా కబుర్లు చెప్తుంది. అది ఆమె తప్పు కాదు, తన తప్పే. మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయటం అలవాటైపోయింది. భర్త అత్తగారు తననలా చేసేశారు. పోనీ ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధానపడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తననే రకంగా చూడబోతుందో. భర్త బావగారు తనకన్నా పెద్దది తోడికోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది. 65 వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతకానితనానికి బాధపడాలో, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో, తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కలుగుతున్నందుకు దిగులు పడాలో, ఇన్ని జరుగుతున్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో, చిన్న కోడలి దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ. ఆ మర్నాడే ప్రయాణం. యశోదమ్మ భయపడినట్లు అక్కడ ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి. ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడి గది. చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ. స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు. దేవుడికి నైవేద్యం పెట్టండంటూ. దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ. నాకొచ్చినట్లు వంట చేశాను. రాత్రి డిన్నర్ బయటకు వెళదాం, రెడీగా ఉండండి. భర్త వింటుండగా అత్తగారితో చెప్పి ఆఫీసుకు వెళ్ళింది సుహాసిని. మొన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి. వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో ఆ అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చి తనకా అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు. లేక పుట్టిన ఒక్కతే కూతురు, లక్షల ఆస్తి. వైభవంగా చేయటానికేమీ? ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారు, అంతే. తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది. నాన్నకు క్యాన్సర్ అని తెలియటం, ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయనకి కట్టబెట్టారు. నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు. లక్షల ఆస్తికి వారసురాలైనా తనకంటూ ఎవరూ లేరు. ఆస్తి ఉన్న తనకు అహంకారం ఎక్కడ అంటుకుంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు.
భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త. అంతేకాని భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదాయన. తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు. పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు. కొడుకులదేముంది, పోనీ కూతురైనా పెళ్ళి అయ్యాక తన బాధ అర్థం చేసుకుంటుందేమోనని ఎదురుచూసేది. ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా, ఇన్నాళ్ళు మాకెలా చేశావమ్మా అని అడగలేదు. ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు. మరలా తనలో ఆలోచనల తుట్టెను కదిపింది. బయటికి రాబోయిన కన్నీళ్లని కళ్ళు మూసుకుని లోపలే అదిమేసింది. కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికే వచ్చింది కేకు. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. కోడలు సుహాసిని పుట్టినరోజా? అందుకేనా డిన్నర్కి తీసుకువచ్చింది? తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరికి వచ్చిన కేకు వైపు. 66వ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య, యశోదమ్మ నుదుట మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని. ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళెమ్మట గంగ ప్రవహించింది. ఏమిటత్తయ్యా ఇది? మీరెంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది? కోప్పడింది సుహాసిని. లేదమ్మా, మా నాన్న గుర్తుకు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు. ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళెమ్మట ఆ నీళ్లు వాటంతటా అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు. గొంతు బొంగురుపోతుంటే కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ. కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుహాసినిని హర్ష. ఇన్నాళ్ళు తామెవరూ చెయ్యనది ఇందుకేనా ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు? మీకు కోడలినైనా కూతురిననే అనుకోండి. నాకు మా అమ్మాయినా మీరైనా ఒకటే. ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలాగే ఉండండి. మీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యండి, యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని. నా పుట్టినరోజు ఈ రోజని నీకెలా తెలిసింది? కన్నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. నెల్లాళ్ల క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది సుహాసినికి. అత్త, స్టోర్ రూమ్లో స్థలం సరిపోవటం లేదు. అట్టపెట్టెల్లో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను. పనమ్మాయిని పట్టుకుపోమ్మన్నాను అని తోటికోడలు అంటంటే కళ్ళెమట నీళ్లు కక్కుకున్న అత్తయ్యను చూసి ఆవిడ అంతగా బాధపడటానికి ఆ అట్టపెట్టెలలో ఏముందోనని చూస్తే అన్నీ డైరీలు, అత్తగారి డైరీలు. ఆవిడ మనసును దాచుకుంది ఆ డైరీలలో. వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో. అప్పుడొచ్చింది తోటికోడల మీద కోపం. అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించటం, ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడేయటం, బావగారు గమనించినట్లు ఊరుకోవటం, ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవటం సహించలేకపోయింది సుహాసిని. ఇన్నాళ్ళు ఆవిడకెవరూ ఎదురు చెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి అత్తయ్యకి విశ్రాంతినివ్వాలి. పనిచేసే బాధ లేకుండా చెయ్యాలి. ఎలా అని ఆలోచించి ఆ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకువెళ్తే కానీ ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం, ప్రమోషన్ రావటం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే. నెల రోజుల్లో ఎక్కడున్నారు? ఆలోచనలలో మునిగిపోయిన సుహాసినిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా? మృదువుగా అడిగింది యశోదమ్మ. బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని. ఇది నా డైరీ. నీ చేతికి ఎలా వచ్చింది? కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగిందామె. అమ్మకు డైరీ రాసే అలవాటుందా? మొదటిసారి వింటున్నాడు హర్ష. ఇదే కాదు, అన్నీ ఉన్నాయి. మీ రూములో సర్దించాను. సుహాసినిని గట్టిగా హత్తుకొని, ఇన్నాళ్లకి మా అమ్మా నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పెద్ద కోడలిలాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ. మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా? నాకు మా అమ్మెంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తించాయి. వదినను చూడు, అమ్మనెంత బాగా చూసుకుంటుందో. అత్త అని
వెనకాలే తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అమ్మకే వంటగది పెత్తనం అప్పచెపుతుంది అని ఒకసారి అంటే, మీ వదినలాగా మీ అమ్మను నేను చూసుకోలేనులేండి అన్న సుహాసిని మాటలకి చాలా కోపం వచ్చిందప్పుడు. చదువుకుందన్న గర్వం అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది ఆ మాటలకర్థం. అమ్మలా చూసుకోవటం అంటే తీయగా మాటలు చెప్పటం కాదు, మనసును అర్థం చేసుకోవాలని, చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని. మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకి. తల్లి చేతులు పట్టుకున్నాడు. క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ. మా అమ్మైనా మీరైనా ఒక్కటే అన్నావు మా అమ్మతో. కానీ మేమెవ్వరము మా అమ్మని అమ్మలా చూసుకోలేకపోయాం. అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష. ఓకే ఓకే ఎగ్రీడ్. ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాని అనుసరించాడు హర్ష. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే గనక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.